స్వతంత్రంగా జీవించడం అంటే ఏంటి? మతం లేదు, కులం లేదు. ప్రతి మనిషి కూడా ఏదో ఒక మిస్టేక్ చేస్తూనే ఉంటాడు, కావాలని చేయడు. చుట్టుపక్కల ఉన్న ఇన్ఫ్లుయెన్స్ ద్వారాను, చిన్నప్పటి నుంచి పెరిగిన విధానం వలన, తన మనసులో తనకి మనసుకి జరిగిన ఆ పోరాటం వలన ఒక మనిషి చెడ్డవాడిగా మార్చబడతాడు. ఈ భూమి మీద చెడ్డవాణిని మంచిగా మార్చడానికి అనేక రకాల విధులు ఉన్నాయి, శిక్షా విధులు ఉన్నాయి, దానికి సంబంధించిన శాస్త్రాలు ఉన్నాయి. ఆ శాస్త్రం ప్రకారం శిక్షించి ఆ శిక్షకు విడుదల పొందుతారు. యూదులు ధర్మశాస్త్ర ప్రకారం తప్పు చేసిన వాడిని, ఇదిగో ఇంత తప్పు చేసే ఒకటి నీకు ఇంత శిక్ష అని ఆ శిక్ష విధించి ఆ శిక్ష అయిపోయిన తర్వాత విడుదల పొందుతారు. యేసుక్రీస్తులో మనకు కలిగే లాభం ఏంటంటే, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో దానిని దేవుడు చేశాను. ధర్మశాస్త్రం అంటే సెట్ ఆఫ్ రూల్స్. ఈ రూల్ ప్రకారం నువ్వు పాటించకపోతే నువ్వు తప్పుటోడు అని అర్థం. ఒకవేళ ఆ రూల్స్ ప్రకారం పాటిస్తే నువ్వు మంచోడు అన్నమాట. దేవుని ఎదుట ఇగో నేను ఇది పాటించాను కాబట్టి నన్ను ఆశీర్వదించు, ఇది పాటించలేదు కాబట్టి నన్ను క్షమించు అని మనం అడగలేం. ఎందుకంటే దేవునికి తెలియదంటూ ఏది లేదు, దేవుడు సర్వంతర్యామి. యేసుక్రీస్తు వారి ద్వారా మనకు కలిగే లాభం ఎలా ఉంటుందంటే, యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్ర నియమమును బట్టి మనకు శిక్ష విధించాడు. ఫర్ ఎన్ ఎగ్జాంపుల్, మనం ఏదో తప్పు చేసాం, అది మనకు తెలియక బై మిస్టేక్ చేసాం. ఇప్పుడు ఆ విషయాన్ని కోర్టులో జడ్జికి ఎక్స్ప్లెయిన్ చేసి, లేదండి నేను బై మిస్టేక్ చేశాను, కావాలని చేయలేదు, దయచేసి క్షమించండి అంటే ఒప్పుకుంటాడా? కానీ యేసుక్రీస్తు వారు మన ఆత్మ నియమమును బట్టి, అంటే నువ్వు తెలియక తప్పు చేసావని, నీ శరీరము నీకు సహకరించక నీ శరీరం ద్వారా నువ్వు పాపం చేసావని అర్థం చేసుకుని ఏ పాపం అయితే చేసావో ఆ పాపం నుంచి నీకు విడుదల ఇస్తాడు. అందుకనే 8వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. నువ్వు వద్దనుకున్న బై మిస్టేక్ పడిపోతే మాత్రం తిరిగి లేపి నిన్ను నీతిమంతుడిగా తీర్చిదిద్దగలడు, నిన్ను స్వతంత్రుడిగా జీవించడానికి అర్హుడిగా మార్చగలడు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు జీవించావా లేదా? క్రీస్తు యేసునందు జీవించగలిగితే పాపము నుండి, శిక్షా విధి నుండి, మతభేదం లేదు, కులభేదం లేదు, దేశభేదం లేదు, రంగు భేదం లేదు. మీరు ఎవరైనా కానీ ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉండగలిగితే ఏ విధి లేదు. దేవుడు మిమ్మల్ని శిక్షా విధి నుంచి విడిపించి ఈ స్వతంత్ర దినం రోజున మీ అందరికీ నిజమైన స్వాతంత్రాన్ని అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యూ.